दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं दिगादभेषजम् शन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ॐ शान्तिः 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 श्रीर्वर्चस्वमायुष्यमारोग्यमावेधात् शोभामानं महीयते धान्यं धनं वशं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः आब्रह्मन् ब्राह्मणो ब्रह्मवर्चसी जायतामा राष्ट्रैराजन्याः शूरा इषव्यो दिव्या धीमाः रथो जायता दोग्धे धेनुर्वोल्हा नड्वानाशुः सप्तिः पुरन् धिर्योषा कामेने कामेनः पर्जन्यो वर्षतु फलावत्यो न ओषाधयः पच्यन्ताम् योगक्षेमो नः कल्पदाम् सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधेतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः शान्तिः शान्तिः। ఈరోజు మన కీర్తిశేషులు నందమూరి రామారావు గారి యొక్క వర్ధంతి రోజు. మనకు తెలుగు ప్రజలకి ఆరాధ్యం. ఎంతో వైశిష్ట్యమైనట్టుగా ప్రభావాన్ని చూపి మనకు తీరని లోకానికి వెళ్ళిన రామారావు గారి యొక్క శాంతికి శ్రీమన్నారాయణుడి యొక్క కృపా కటాక్షాలు చెందాలని ఆ రేచర్ల వంశీయంలో పుట్టినటువంటి మన రామారావు గారి యొక్క ఆత్మశాంతి వైకుంఠానికి చెంది మనందరి యొక్క ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. వారి ఆశీర్వచనం వారి కుమారులకి, ముఖ్యంగా మన అమ్మగారు కుమార్తె గారి మనవడు నా లోకేష్ గారు, తర్వాత నందమూరి వంశీకులందరికీ కూడా శాశ్వత ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వారి ఇంటి అల్లుడైనందుకు వారికి శుభాభినందనలు. తెలుగు ప్రజలందరికీ కూడా మనకు రామారావు గారు భగవంతుడిలే రూపంలో మనకు కనిపించారు. వారి యొక్క మనస్సు చెప్పలేనిది, అనన్యం. అందరి మనస్సులు ఆయన స్వీకరించి అందరినీ మెప్పించగలిగినటువంటి యోగ్యుడు కూడా. తెలుగు ప్రజలందరికీ కూడా ఆనందాన్ని ఇస్తూ మనకు సర్వమత సమ్మేళన తరఫున నందమూరి వంశీకులకు, నారా వంశీకులకు కృతజ్ఞత తెలియజేస్తుంది. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు చదువుకొని ముందుకు వెళ్దాము. 90వ కీర్తన. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతము